వెల్కమ్ బ్యాక్. విపక్షాల నిరసనలతో ఆందోళనలతో నిన్న అసెంబ్లీ అట్టుడికింది. ఒకవైపు అంటే సీఎం అంటున్నారు దళితులను దగా చేసింది బీఆర్ఎస్, దళిత స్పీకర్ ఉండడం వల్లే ఆయన సభకు రావట్లేదు అంటున్నారు ఒకవైపు సీఎం. మరోవైపు అటు 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఈ మైనింగ్కు సంబంధించి సభా సంఘం వేయాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ పట్టుబట్టినటువంటి క్రమాన్ని మనం చూసాము. దీనికి సంబంధించి అటు సీఎం మాట్లాడుతూ మీరు కోరితే సిబిఐతో ఎంక్వైరీకైనా సిద్ధమంటున్నారు. సో మరోవైపు అటు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ జడ్జితో కూడా మీ ఆరోపణలకు సంబంధించి కూడా వేసినా పర్వాలేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుండి అంటున్నారు. మొత్తానికి వాడి వేడిగా నిన్న సభ జరిగినటువంటి తీరు మనం చూసాము. సో మాట్లాడదాం, గెస్టులు సిద్ధంగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు, నమస్తే అండి. దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే, థాంక్యూ. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, మీరే చెప్పాలి. ఒక్కవైపు అంటే నిన్న సీఎం గారు అన్న మాటతో మనం స్టార్ట్ చేద్దాం. అంటే దళితుడు స్పీకర్గా ఉన్నందుకే సభకు వస్తలేరు కేసీఆర్ అన్నటువంటి ఒక మాట మాట్లాడారు. గుడ్ మార్నింగ్ జోష్నా గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అట్లాగే HMTV ప్రేక్షకులకు. ఇప్పుడు దళితుని పేరు మీద చేసినటువంటి దందా, ఈ దళితుని పేరు మీద చేసినటువంటి అవినీతి, దళితుడిని ముందర పెట్టేసి మమ్మల్ని తట్టుకోవాలా లేకపోతే మా నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు, అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు ఏం లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టుగా ఇద్దరు దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్ గా, చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ది రెవెన్యూ మినిస్టర్. ఎందుకంటా ఉన్నామంటే ఇంత స్పష్టంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇవాళ GHMC పరిధిలో ఉన్నటువంటి 17 ఎకరాలను అక్రమంగా అన్యాక్రాంతంగా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి సంస్థలకు దారాదత్తం చేసిండ్రు. 1 ఎకరా 1,80,00,080 అంటే 180 కోట్లకు పలికేటువంటి 1 ఎకరా భూమిని 10 ఎకరాలు అవసరం ఉందని ప్రపోజల్ పెట్టుకుంటే 17 ఎకరాలు దారాదత్తం చేసేసి దాన్ని క్రషర్ పేరు మీద, మైనింగ్ పేరు మీద దాన్ని అలాట్మెంట్ చేయడం వెనకాల ఉన్నటువంటి భూదాహం ఏందో అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు జోష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వీళ్ళు భూముల కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల పేరు మీద హామీలు నెరవేర్చాలనేటువంటి కంకణం కట్టుకొని పనిచేయట్లేదని అర్థమైపోయింది. ఒక రోజు లఘుచర్యల మొదలైనటువంటి భూదాహం ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొత్వాల్గూడ భూములు కావచ్చు, కోకాపేటలో ఉన్నటువంటి 17 ఎకరాల భూమి కావచ్చు, ఏది చూసినా కూడా కేవలం భూములు. మీరు వెలుగుమట్ల, ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భూదాన్ భూములు, పాపం పట్టాలు పొందిన భూముల్ని నేలమట్టం చేసి కట్టుబట్టలతో బయటకు పంపించిన సందర్భం కావచ్చు, హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూలుస్తున్న తీరు కావచ్చు, మూసీ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి భూదాహం కావచ్చు, ప్రతి దాంట్లో భూమి ఉంది. మీరు అర్థం చేసుకోండి. కంచగచ్చి భూములు కావచ్చు, యూనివర్సిటీల భూములు కావచ్చు, మను భూములు కావచ్చు, అక్కడ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కలిసి ప్రభుత్వ ఆధీనంలో వీటి పట్ల ఆధారాలు ఉంటే చూపించండి, సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధమని అంటున్నారు సీఎం గారు. ఇప్పుడు ఆధారాలు ఇంకేం చూపెట్టాలా మేడం? మీరు చూడండి, మేము హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ భూముల విషయంలో కూడా మేము 5 లక్షల కుంభకోణం జరిగిందని ఆధారాలతో బయట పెడితేనే కదా తోక ముడిచిండ్రు. ఆ ఇండస్ట్రియల్ భూముల విషయంలో ఏం జరిగిందో మీరు చూసిర్రు. ఇవాళ హైడ్రా కూలుస్తున్న భూములు ఎవరికి అప్ప చెప్తారట? ఇవాళ హైడ్రా ఇప్పటి వరకు సమకూర్చుకున్న భూములు, సేకరించిన భూమి అంతా ఎవరికి అప్ప చెప్తారట? ప్రైవేట్ వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అప్పచెప్పి ఆకాశ హార్మాలు కట్టి ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీల రూపంలో ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇవాళ మూసి పక్కన ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చేసి ఎవరికి అప్ప చెప్తారట? సేమ్ మళ్ళీ కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అప్పచెప్పేసి అక్కడ కూడా నైట్ ఎకానమీ సృష్టిస్తారట. సో ఇప్పుడు వెలుగుమట్లలో భూములు కూల్చేసి ఎవరికి అప్ప చెప్పిర్రు? మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదల భూములు ఎవరికి అప్ప చెప్పారు? లఘుచర్లలో భూములు కూల్చి ఎవరికి అప్ప చెప్పిండ్రు? మొన్న పరిగిలోని రాపోల్లో అక్కడ కూడా భూములు కూల్చి ఇండస్ట్రియల్ పార్కులు పెడతామని చెప్పేసి ఎవరికి అప్ప చెప్తామంటున్నారు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు విజయంకుడికి అప్ప చెప్తామంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి జోష్ణ గారు, నేను చెప్తున్న దాంట్లో మేము పోరాడుతున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీగా ఇన్ని అంశాలను మేము మీ ముందు పెట్టాము. ఇక్కడెక్కడైనా భూమి కేంద్రంగా వాళ్ళు ప్రజల నుంచి లాక్కున్నది లేదా? లఘుచర్లలో భూమి కోసమే గుంజుకున్నారు. లఘుచర్లలో ఉన్నటువంటి గిరిజన రైతులు, మిగతా SC ST BC రైతులు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే వాళ్ళని అరెస్టు చేసి
వాళ్ళని విపరీతంగా కొట్టరాని చోట్ల కొట్టి తనరాని చోట్ల దాన్ని ఇంటికి పోయి బెదిరించి భయపెట్టి స్టేషన్లలో 32 రోజులు 40 రోజులు పెట్టే సందర్భాలను మనం చూసినాము. ఇవాళ వెలుగుబట్ల ప్రజలు కట్టుబట్టలతో పోతుంటే కన్నీటి పర్వంతమైనరు. నేను చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీ పేదల కన్నీట్ల కొట్టుకపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో కన్నీటి పర్వంతమే పేదలు. హైడ్రా పేరు మీద కూల్చివేతల్లో కన్నీరే, ఈ మూసీ నది పేరు మీద కన్నీళ్లే, వెలుగుమట్ల పేరు మీద కన్నీళ్లే, లఘుచర్ల పేరు మీద కన్నీళ్లే. ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులు కంచి కచ్చిబౌలి భూముల పేరు మీద అటు జంతువులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు, అటు విద్యార్థులు కావచ్చు, వాళ్ళకి కన్నీళ్లే. ఇవాళ ఎవడేరు ఏడుస్తలేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఒకసారి బీజేపీ వాయిస్ అభిప్రాయం కూడా తీసుకుందాము. అమర్నాథ్ సార్, ఏంటి ఈ భూ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా నిన్న సభ అట్టుడికిన తీరు చూసాము. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా గతంలో కూడా భూ వ్యవహారాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణలో విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పర్టికులర్గా ఈ ఇష్యూకు సంబంధించి మీ కన్సర్న్లో ఉన్నది ఏంటిది? జ్యోత్స్న గారు, మొదట మీకు అట్లాగే పనుల మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. ఇక్కడ భారతదేశంలో లేకుంటే తెలంగాణలో, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా భూముల గురించి మంత్రులు, ముఖ్యమంత్రులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది చాలా తక్కువ సందర్భాలలో అవుతుంది. ఎక్కడైతే ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇందాక మనము అంటే నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాన్ని గమనిస్తే ఈ భూముల విషయంలో సభా సంఘం వేయాలి అని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభా సంఘం వేస్తే ఒక ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం లేదా, ఇంతకుముందు సభా సంఘం వేయలేదా, తెలియదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు ఇదే పార్టీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఏమడుగుతుంది? ప్రతిదానికి జేపీసీ వేయండి, జేపీసీ వేయండి అని అడుగుతారు కదా. అది సభా సంఘం వేయడానికి వాళ్ళకి సమస్య ఉంది. రెండోది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా బలుక్కొని అసలు విషయాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి. ప్రతి అసెంబ్లీ మీరు చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ సెషన్ అండి. ఈ రోజు బడ్జెట్ విషయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి చర్చించే అవకాశం లేదు. బీసీ సప్లాన్ 20,000 కోట్ల రూపాయలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరానికి 3,000-4,000 కోట్లు కూడా ఖర్చు చేయట్లేదని మేము ఆరోపిస్తే దాని గురించి మాట్లాడడానికి లేదు. మూడోది, 6 గ్యారెంటీల విషయం, రైతు భరోసా మొన్న ఇప్పుడు 3,900 కోట్లు ఇస్తా అని చెప్పారు కదా ఒక ఎకరం. మిగతా ఎకరాలకు ఎప్పుడు ఇస్తారు అనే సందర్భం, ఆ విషయం క్వశ్చన్ చేయడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈరోజు అసెంబ్లీలో అడగకుంటే ఎక్కడ అడుగుతారు మేడం? ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్నించాలన్నా, క్వశ్చన్ అవర్ జరగాలన్నా, అసెంబ్లీ రన్ కావాలన్నా, ప్రాపర్ గా అసెంబ్లీ మేనేజ్ కావాలన్నా అసలు విషయాలను తప్పుదో పట్టించి నువ్వెంత అంటే నువ్వెంత, మేము కింద పడేసి తొక్కుతాము, మీద పడేసి కుస్తీ పోటీలు, ఇది దీని గురించి చర్చించడానికి ప్రజాధనాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందా? మీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకొని మాట్లాడుకోండి. ప్రజాధనాన్ని వినియోగించుకున్న ఇప్పుడు రెండు పార్టీలు కూడా రాత్రి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు, నాకు తెలిసి రేపు నేను ఇట్లా తిడతా, నువ్వు ఇట్లా తిట్టు అని. అంటే అమర్నాథ్ గారు, ఇద్దరు కూడబలుక్కొని అని అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ పైన చర్చకు సహకరించట్లేదు, వేరే ఆరోపణలు తీసుకొస్తున్నారు అన్న కారణంతో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. సో బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రైతు భరోసా మొన్న 1 ఎకరానికి వేశారు, మిగతా ఎకరాలకు ఎప్పుడు వేస్తారు? సమాధానం చెప్పాల్సిందా ఉందా లేదా ముఖ్యమంత్రి గారు? దాని గురించి అడిగేటి వాళ్ళు కూడా లేరు. బీఆర్ఎస్ పార్టీ కూడా అడుగుతలేడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వేరే విషయాన్ని పట్టుకొని కూర్చున్నారు. తీసుకోండి దత్తాత్రేయ గారు, మీరు అన్ని నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీ టైంలో క్వశ్చన్ లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? వచ్చేటప్పుడు ప్రిపేర్ అయి రావాలి. ఎవరేం మాట్లాడారో తెలుసుకోకుండా మాట్లాడితే ఆగండి బ్రదర్, తెలుసుకొని రావాలి. నువ్వు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతున్నావా? బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతలేరు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద? నేను బీఆర్ఎస్ నాయకులు సమావేశాల్లో, నిన్న జరిగిన సమావేశాల్లో మా నాయకులు ఏం మాట్లాడారు? జరిగిన దానికి ఏం మాట్లాడారు? దత్తాత్రేయ గారు ప్లీజ్ మీరు అన్ని నోట్ చేసుకోండి. మీరు అన్ని సమాధానం చెప్పే అవకాశం ఉంటది, ప్లీజ్ దయచేసి. జ్యోత్స్న గారు, ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే అనగానే ఆయన అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. రెండు పార్టీలు ఒకటే, మీరిద్దరు రాత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నారు. మీకు తెలియదేమో, మీకు అవగాహన లేదు కావచ్చు, మీ దాకా రాదు కావచ్చు విషయము, సీనియర్ నాయకులకు తెలుసు కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఫార్ములా ఈ కేసు ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారు మేడం? ప్రతి బహిరంగ సభలో నేను కేటీఆర్ ని అరెస్ట్ చేపిస్తా, కేటీఆర్ ఇన్ని రకాలుగా డబ్బులు తినడం చెప్పారు కదా. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాఖలైందో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాడు. అట్లాగే కాళేశ్వరం విషయం,
అట్లాగే ప్రతి కేసు విషయం ఆయన 8 కేసులు మాట్లాడాడు. ఇప్పుడు భూముల విషయం కూడా చెప్తున్నా నేను. మియాపూర్ భూ కుంభకోణం గురించి ఎలక్షన్స్ కు ముందు 2023 ఎలక్షన్స్ కు ముందు ముఖ్యమంత్రి గారు పదే ప్రెస్ మీట్లు పెట్టి నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. ఇప్పటి వరకు మియాపూర్ భూముల విషయం గురించి కనీసం ఒక సిట్ గానీ, ఒక ఎంక్వైరీ గానీ, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అంటే వాయిస్, కేటీఆర్ గారి వాయిస్ లేకుంటే బిఆర్ఎస్ పార్టీ వాయిస్ ఇన్ సింక్ లో ఉంటాయి. ప్రతిసారి ప్రజల నుంచి దృష్టి ఎట్లా మరల్చాలి, మా అసెంబ్లీలో అసలు విషయాలు బయటకు రాకుండా, అసలు చర్చ రాకుండా, బడ్జెట్ గురించి అసలు అంటే పేదలకు, మధ్యతరగతి వ్యక్తులకు సంబంధించిన చర్చ రాకుండా ఏ విధంగా డైవర్ట్ చేయాలి, హెడ్లైన్స్ అమర్నాథ్ గారు నిన్న లేవనెత్తినటువంటి అంశము అసలు లేవనెత్తాల్సినటువంటి అంశం కాదు అని అంటున్నారా? దానికి సభా సంఘం అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు అడుగుతున్నాను ఇదే క్వశ్చన్. రైతు భరోసా మిగతా ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా టైం అయిపోయే 3 నెలలు అయింది, కోతలకు కూడా వచ్చేసినాయి. ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్నలకు సోయాకు గానీ ఎక్కడ మార్కెట్ యార్డులలో అసలు ఓపెన్ చేయలేదు, ఒక్క మక్కలు కూడా కొనట్లేదు, ఒక్క బస్తా మక్కలు వచ్చున్నాయి అక్కడ. ప్రతి మార్కెట్ యార్డ్ లో మక్కలు గానీ సోయా గానీ వచ్చిన్నది, అది కొనే నాతులు లేరు. ఆ తర్వాత ఇప్పుడు ఐకేపీ సెంటర్లు పెట్టి ఇప్పుడు చేయాల్సిన పనిలో అంటే కలెక్షన్ చేయాల్సిన టైంలో వీళ్ళు రైతు భరోసా రిలీజ్ చేయాలి, అది కూడా రిలీజ్ చేయట్లేదు. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు రైతుల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. రెండోది, మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. 19 మార్చి 2026 ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి సంబంధించి బడ్జెట్ లో పెట్టలేదు. మరి ఆ స్కూటీలు మరి ఏ విధంగా ఇస్తారు? ఈ సంవత్సరం ఇస్తారా, అసలు ఇవ్వరా? ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఈ క్వశ్చన్ చేయొద్దా మేడం? దాని గురించి ఏం మాట్లాడరు, బడ్జెట్ లో పెట్టలేదు అని అడుగుతున్నాము. పోనీ ఎక్కడ పెట్టారో చూపించాలి. మూడో విషయం ఏంటంటే జ్యోత్స్న గారు, ఈ రోజు 6 గ్యారెంటీల విషయంలో దాదాపు 90% ఏదైతే వీళ్ళ హామీలు, వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు కావట్లేదు. ఈ 90% అమలు కాని వాగ్దానాల గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. నేను ఇదే అడుగుతున్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి, బీసీ సప్లాన్ గురించి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అక్కడికి లేదు ఎవరికి. ఇప్పుడు అమర్నాథ్ గారు ఇవి వీళ్ళు అడగలేదు అని అంటున్నారు. ఒకవైపు 6 గ్యారంటీలకు సంబంధించి ప్రైవేట్ బిల్లుకు మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవి మేము మాట్లాడుతున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇప్పుడు నిన్నటి పర్టికులర్ గా ఒక రోజు సభకు సంబంధించి మనం మాట్లాడినట్టయితే ఈ అంశాన్ని మాట్లాడతలేను. ఇన్ జనరల్ గా ప్రతి అసెంబ్లీ సెషన్ లో ఈ విధంగానే డైవర్షన్ పాలిటిక్స్. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఏమైతుంది? అసలు విషయాలు ఏవైతే ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు, 9.5 ఏళ్ళు దారుణాలు చేశారు, ఆ దారుణాలకు సంబంధించి ప్రజల దృష్టి మరలుస్తారు. తర్వాత వీళ్ళు చేసే 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న దానిపైన ప్రజల దృష్టి మారుతుంది. ఇది కొన్ని రోజులు దీన్ని ఏం చేస్తారు, కోల్డ్ స్టోరేజ్ కి పంపించేస్తారు. ఇప్పుడు నేను మీకు ఒకటే క్వశ్చన్, ఈ 6 అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి గత 2.5 ఏళ్లలో, రైట్? గత 2 సంవత్సరాల్లో ఈ 6 అసెంబ్లీ సెషన్స్ లో ప్రతి సెషన్ లో ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారా, లేకుంటే ఒక విషయాన్ని వీళ్ళు పట్టుకొని కంప్లీట్ లాజికల్ కంక్లూజన్ కి తీసుకొచ్చిరా? అడగండి మీరు. ఒక్క విషయాన్ని కూడా ఇప్పటివరకు లాజికల్ కంక్లూజన్ కి తీసుకురాలి. జ్యోత్స్న గారు 7 రకాల స్కాములు అని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. హెచ్ఎండిఎస్ స్కామ్ దగ్గర నుంచి ఫార్ములా ఈ స్కామ్ వరకు ఒక్కటి కూడా లాజికల్ కంక్లూజన్ కు తీసుకురాలి. వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. చేస్తా అని మనకు చెప్పిండు ప్రజలకు. ఏం జరుగుతున్నది? ఆయనకు అరెస్ట్ చేసే దమ్ము లేదా? చరణ్ గారి సమాధానం తప్పు చేయలేదా? బయటపడాలి కదా. చరణ్ గారు మీరే సమాధానం చెప్పాలి. ఒకవైపు అంటే వీటన్నిటి ఇష్యూ, వీటికి సమాధానం చెప్పలేక మాజీ సీఎంను దళితులను దగా చేశారని, మళ్ళీ దళిత స్పీకర్ ఉండడం వల్లే సభకు రావట్లేదని, ఇది ఫస్ట్ క్వశ్చన్. మిగతా వాటికి సమాధానం చెప్తారు, ఎందుకంటే దీంతోనే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి. ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా మేడం? ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ఆయనలు అసలు భూమి అమ్మనట్టు 14,000 ఎకరాలను భూమి సేకరించారు రైతుల నుంచి. అదే కాకుండా రాయదుర్గంలో 31 ఎకరాలు ఏ విధంగా డిఎల్ఎఫ్ ల్యాండ్లను మయూర్ రామేశ్వరరావు కట్టబెట్టరు, తెలంగాణ సమాజం చూసిరు. యశోదకు సంబంధించినటువంటి భూములు ఏ విధంగా కట్టబెట్టరు చూసిరు. కాపురాలో 20 ఎకరాలు మయూర్ రామేశ్వరరావు గారు టీచర్ చూసిరు. మయూర్ రామేశ్వరరావుకు 100 ఎకరాలకు సంబంధించి 20% మాత్రం ఇచ్చిరని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ నివేదికలు చెప్తా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి ఖజానాకు నష్టమయ్యే పనులు మయూర్ రూపంలో కావచ్చు, యశోద రూపంలో కావచ్చు. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములు దాదాపు 30,000 ఎకరాలు ఏ విధంగా ఆక్షేపిస్తారో తెలంగాణ సమాజం అంతా చూసారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ భూముల గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది అంత మంచి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కావచ్చు, జన్వాడ ఇప్పుడు శంకర్పల్లి రోడ్ వేసేసి మొత్తం
ఒట్టినావలపల్లి కావచ్చు, అదే కాకుండా శంకర్పల్లి కావచ్చు, అదేవిధంగా జన్వాడ కావచ్చు, మైనాబాద్ కావచ్చు, ఈ ఏరియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఫామ్ హౌస్ తీసుకున్న మాట వాస్తవం. అదే కాకుండా 111 జీవో రద్దు చేసి 2 లక్షల ఎకరాల్లో పర్యావరణానికి హాని చేసే ప్రయత్నం చేసింది మీరే. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున భూముల అమ్మకం చేసింది కూడా మీరే. 20% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వచ్చింది, 80% కాంట్రాక్టర్ మీరు చేసిరని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగింది. దాని మీద కూడా హౌస్ కమిటీ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ చిన్న అంశాన్ని, రాఘవ కన్స్ట్రక్షన్ అనే అంశం చాలా చిన్న అంశం, దాన్ని పెద్దగా చూపించి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇక ఏకంగా రామచంద్రరావు గారట రాష్ట్ర ఖజానా నుంచి అదేవిధంగా భద్రాద్రి రాముడికి ఏ విధంగా పైసలు ఇస్తారని చెప్పేసి ఏకంగా మరి సనాతన ధర్మం కావాలా, హిందూ ధర్మం మీద ఓట్లు మాత్రం పడాలి, కానీ హిందూ దేవుళ్ళ మాత్రం రాష్ట్ర ఖజానా నుంచి పైసలు కేటాయిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే మంచి రోజుల్లో 700 కోట్ల రూపాయలు పురాతన ఆలయం డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసలు కేటాయించుకుంటే వాళ్ళకు బాధేస్తుంది. తర్వాత భద్రాద్రి రాముడికి మొదటి ఫేజ్ లో 350 కోట్ల రూపాయలు కేటాయించుకుంటే వారికి బాధేస్తుంది. తర్వాత సమ్మక్క సారక్కకు 250 కోట్ల రూపాయలు కేటాయించుకుంటే వాళ్ళకి బాధేస్తుంది. వేములవాడ రాజన్నకు 650 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళకి బాధేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ హిందూ ఓట్లు మాత్రం కావాలి, హిందూ దేవాలయాల డెవలప్మెంట్ మాత్రం జరగొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ లేక ఏదో అంశం తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా చరణ్ గారు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారా వాళ్ళు? మరి నిన్న రామచంద్రరావు గారు రాష్ట్ర ఖజాన్ని చర్చిస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ఆయన. ఏమంటారు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మం పట్టించుకోలేదు, హిందువులను పట్టించుకోలేదు, హిందూ దేవాలయాలను పట్టించుకోలేదు చెప్తారు. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, అధికారుల రాష్ట్రాలు ఎక్కడ కూడా అనా పైస మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా, సనాతన ధర్మాన్ని రక్షించకుండా, సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద మీకు ఓట్లు మాత్రం కావాలి, టెంపుల్ డెవలప్మెంట్ జరగదు, హిందువుల మీద మాత్రం ట్యాక్స్ వేయాలి, ఇందులో మించి పన్నులు వసూలు చేయాలి, ఇందులో ఓట్లు మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం, ఇందులో ముస్లింల మీద తగాద పెట్టాలి, ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం, అదే కాకుండా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఏదైతే విష్ణు టెంపుల్ అన్ని కూడా మూసి పరివారక ప్రాంతంలో టెంపుల్ అని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుంది. కాబట్టి రామచంద్రరావు గారు నిన్న అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడతానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం వారు చేస్తాం. అరే వాళ్ళకు అయోధ్య రాముడు గుర్తుండరు కానీ మా భద్రాద్రి రాముడు గుర్తుండరు. అయోధ్య రాముడు సంబంధించి ఎయిర్పోర్ట్ నిర్మించుకోవచ్చు, అదేవిధంగా రోడ్లు విస్తరణ చేసుకోవచ్చు, కానీ మా భద్రాద్రి రాముడి నిధులు కేటాయించుకునే మాత్రం భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుంది. కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ లేక ఏది పడుతుంది మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తో మేడం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తో ఆ ప్రశ్నలకు ఎక్కడ సమాధానం చెప్పబడుతూ వస్తుందో, అదే కాకుండా నిధులు ఎన్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ అడుగుతాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాకేష్ రెడ్డి గారు మాట్లాడే మేడం బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు అవుతుందంటే నిన్న బండి సంజయ్ గారు అంటారు అదట రాకేష్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం అంట. ఇక బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఖండించదు, రాకేష్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వరు, సస్పెండ్ చేయరు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసే ప్రయత్నం మీరు చేసుకుంటే తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీగా చిన్న రాఘవ కన్స్ట్రక్షన్ అంశాన్ని పెద్దగా చూపిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతున్న మైనింగ్ పై సభ సంఘం దానికి సంబంధించి చెప్పండి మేడం. ఎథిక్స్ కమిటీ సంబంధించి కౌశిరెడ్డి గారు ఏకంగా ఒక సీనియర్ శాసనసభ్యులు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, మాజీ అదే డిప్యూటీ సీఎం గా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అదే కడియం సీఆర్ గారిని అవమానించే విధంగా ఏకంగా షూట్ చేస్తామని చెప్పి సైకిల్ రూపంలో ఏకంగా సభా సంప్రదాయాలను అదేవిధంగా అవమానపరిచే విధంగా కౌశిరెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి చాలా స్పష్టంగా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి ఖచ్చితంగా ఎథిక్స్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి 2018 మీరు చూసిరు కేసీఆర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, సంపత్ కుమార్ గారిని ఎథిక్స్ కమిటీ పంపకుండా డైరెక్ట్. ఇప్పుడు చరణ్ గారు ఈ కౌశిక్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడాన్ని ఏం తప్పుపడుతూ ఏం అక్కడ ఆందోళన జరగట్లేదు. ముఖ్యంగా మైనింగ్ కు సంబంధించి సభా సంఘాన్ని అటు బీఆర్ఎస్ అడుగుతోంది, మరో మంత్రి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది, బర్తరఫ్ చేయాలని పట్టుబడుతున్నారు. నిన్న సభ మొత్తం ఏ విధంగా నిరసనలు ఆందోళనతో అట్టుడికిందో చూసినాము. సో దాని గురించి నేను అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా అదే మేడం. చాలా స్పష్టంగా శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి వారు చాలా క్లారిటీ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక చూడండి, ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా గతంలో కేసీఆర్ పైన అమ్మిన 100 ఎకరాల ఉద్వేల్ రెవెన్యూలో బై నంబర్ కొత్తగూడ రెవెన్యూ అని వేసి దాదాపు ఒక 50 ఎకరాలు మా కొత్తగూడ రెవెన్యూ కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ కబ్జా చేసిన భూముల ఎన్సీసీ కంపెనీకి డెవలప్మెంట్ కి ఇచ్చి ఆ రోడ్లు కొండలు పలగొడుతారు. ఆ కొండల వల్ల కొట్టిన రాళ్లను ఇక్కడ ఒక 63 సర్వే నంబర్ లో డంపింగ్ యార్డ్ ఒక ఏర్పాటు చేస్తే ఆ యొక్క డంపింగ్ యార్డ్ లో మేము
మేమందరం ఇక్కడ మన తిరుమల మెటల్ ఇండస్ట్రీ ఒక గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ఆర్డర్ తెచ్చి రాఘవ క్రషర్ కు సప్లై ఇచ్చింది, అంతే తప్ప పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్సీసీ డంప్ యార్డ్ నుంచి రాయి తీసుకుని హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్డిసిఎల్ రోడ్డు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్ కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రైతులు భూములు వింటున్నామని దాని మీద అభియోగం చేస్తారు. క్రషర్లు బంద్ అయిన తర్వాత టిప్పర్లు నడవటం కానీ వాళ్ళు రాయి కొట్టడం మేడం ఇక్కడ వాళ్ళు సంబంధం లేదని చెప్తున్నారా? రోడ్ అనుమతి కోసం రోడ్డు తీసుకోండి దత్తాత్రేయ గారు నోట్ చేసుకోండి, అన్ని నోట్ చేసుకోండి. అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వము వారి మీద పెనాలు కూడా ఇచ్చిన పరిస్థితి అక్కడే పక్కనే ఉంది. ప్రతిమా శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆర్ఎంసీ ప్లాంట్ పక్కనే ఉంది. దాని గురించి హరీష్ రావు గారు మాట్లాడరు. ఆయన మొయినాబాద్ లో త్రిపురంజీవులో ఫామ్ హౌస్ నిర్మించుకోవచ్చు, శంకర్పల్లిలో కల్లపుల్ల కవిత గారు త్రిపురంజీవులో ఉండొచ్చు, అదే జన్వాడలో కేటీఆర్ గారు త్రిపురంజీవులో ఫామ్ హౌస్ ఉండొచ్చు, ఒట్టినాలపల్లిలో సంతోష్ రావు గారి ఫామ్ హౌస్ ఉండొచ్చు, ఆ పక్కనే జేబేట్ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిపురంజీవులో కట్టొచ్చు, అదే విధంగా విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ పల్లరాజు త్రిపురంజీవులో. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు ఇవన్నీ గుర్తురావు. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి రోడ్డు అనుమతి తీసుకొని రోడ్డు కాంట్రాక్ట్ వస్తే అక్కడ ఏదైతే 100 ఎకరాలకు సంబంధించినటువంటి అక్కడ స్టోన్ తీస్తా ఉన్నారో ఆ స్టోన్ ను క్రషింగ్ చేసి రోడ్డు అవసరాల కోసం వాడుకుంటూ హెచ్ఎండి అనుమతి తీసుకొని ముందుకు పోతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటిస్తే చిన్న అంశాన్ని పెద్దగా చూపించి, అదేవిధంగా గతంలో గాయత్రికి సంబంధించి గ్రానైట్ ఎవరిది కొద్దిరాజు రవిచంద్ర దాని మీద కూడా సిబిసిఐడికి వెంకయ్యకి ఆదేశించారు. అదే శ్వేత గ్రానైట్ గంగుల కామాకర్ గారిది, అదే కాకుండా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు వాళ్ళ తండ్రి రవీంద్రరావు గారు కావచ్చు, సిరిసిల్లలో దళితుల మీద ఏ విధంగా దాడులు చేసిరో, 31 డిగ్రీ ఏ విధంగా ప్రయోగించారో, ఇసుక మాఫీ ఏ విధంగా చేసిరో అన్నిటి మీద ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హౌస్ కమిటీ చేసిరండి ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి. అంటే వీళ్ళు చెప్తున్నారు పాత ఎస్ఐనీలను ముందు పెట్టి రాఘవ కన్స్ట్రక్షనే ఇట్లా మాట్లాడుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో హౌస్ కమిటీ ఎన్నడూ వేయలేదు. 2018లో వేస్తామని చెప్పిన కేసీఆర్ గారు భూ అక్రమాల సంబంధించి వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నైతికత ఉందా? మీ ఆయనలో హౌస్ కమిటీలు 3 వేస్తామని చెప్పేసి మోసం చేసి మీరు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం జరగకున్నా కూడా జరిగినట్టు ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రశ్నలకు ఎక్కడ సమాధానం చెప్పబడుతుందని చెప్పేసి రాఘవ కన్స్ట్రక్షన్ అనేది మంత్రి గారి కుమారుకు సంబంధించి కాబట్టి దీన్ని తీసుకొస్తే ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అయితే అని చెప్పేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, అరే మీ ప్రభుత్వంలో ఏనాడన్నా చర్చ ఉందండి? ఇంత పెద్ద చర్చ జరిగిందా? నిన్న మొత్తం చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్చకు తావిచ్చారు కాబట్టి చర్చ జరిగింది. చర్చలు జరగకుండా అడుగునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా నాడు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అవకాశం ఏంటంటే ప్రతిపక్షాల గొంతులొక్కే ప్రయత్నం మీరే చేశారు, పార్టీ ప్రయాణంలో మీరే పాల్పడరు, ఓ దళితుడు సీఎల్ ప్రయత్నం ఉండదు మీరే కోరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు సంబంధించి మేడం ఇక్కడ వీళ్ళని కూడా మీరు సస్పెన్షన్ చేసినట్టున్నారుగా 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. ఎవరు వాళ్ళు మాట్లాడినవారు, మీరు మాట్లాడినవారు ఎవరిని? ఎవరిమైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూసారు ఒక్కడిని, అదేవిధంగా ఎవరు కొప్పుల ఈశ్వర్ గారు తప్ప మంత్రివర్గులు ఎవరు మేడం? దళిత డిప్యూటీ సీఎం ని కారణం లేకుండా తొలగిస్తేవి, తర్వాత ఒక్కడే మంత్రితో కొనసాగిస్తేవి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలు మాలలు, తర్వాత 5 మంది, ఇప్పుడు స్పీకర్ తో కలిపితే 5 మంది, విప్పులుగా 2 7 మంది. చరణ్ గారు ఈ ఆరోపణలేనా ముఖ్యంగా మరి దళితులు అంటే వాళ్ళకి సంబంధించిన ఈ బడ్జెట్ లో ఏముందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. అసలు ఏం కేటాయించిల్లు ఏంటి ఇప్పుడు? ఓకే మేడం అసలు విషయం అది సీఎం చేస్తామన్నారు, ఆ తర్వాత 10 ఏళ్ళు సీఎం గా ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు దళితుని సీఎం చేస్తా అన్న తర్వాత అది అయిపోయిన తర్వాత ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ లేకపోతే సీఎం అవ్వరు. సో ఆ అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చి లేదంటే స్పీకర్ దళితులు ఉండడం వల్ల సభకు రావట్లేదు అన్నటువంటిది ఇట్లా బయట ఈ ఆరోపణలేనా? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి సో దాని గురించి మీకు మంచి మార్కులు పడ్డాయి. సో నిధులు ఎట్లా కేటాయించిల్లు, ఏమిచ్చారు దళితులకు సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎట్లున్నాయి ఏమైనా చదువుతారా? మేడం నన్ను అడుగుతారు ఎవరు? మిమ్మల్ని మీరే పెట్టిల్లు కదా బడ్జెట్. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా బడ్జెట్ కి సంబంధించిన అంశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సకల జనుల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దళిత సంక్షేమాన్ని కావచ్చు, గిరిజన సంక్షేమాన్ని కావచ్చు, ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టిందో తెలంగాణ సమాజం చూసి ఈ బడ్జెట్ కూడా అత్యధికంగా నిధులు కేటాయించుకున్నాం. మేడం గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రయాణంలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరాండి, రుణమాఫీ మీరు చేసిన వాళ్ళ, దళిత సంక్షేమానికి నిధులు కేటాయించుకున్న వాళ్ళ, అసలు ఏదో దళితులను మోసం ఒట్టి దళిత బంధు పేరు మీద ఏదో కొన్ని ఇళ్లకి ఇచ్చేసి మిగతా ఇళ్లకి ఇవ్వకుండా ఓన్లీ హుజురాబాద్ ఎలక్షన్ల కోసం మాత్రమే దళిత బంధును వాడుకున్నారు. దళితులను అవమానించింది మీరు, దళితులను ఓటు బ్యాంకు వాడుకున్నారు మాత్రమే తప్ప
దళితుడు సిఎల్పి నేతగా ఉంటే ఓరలేక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకొని దళితులు సిఎల్పి లేక కూడా చేశారు. ఇప్పుడు దళిత స్పీకర్ ఉన్నాడు, దళిత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఉన్నారు కాబట్టి వారికి ఎక్కడ సమాధానం చెప్పబడతానో. గారు మేడం చెప్పండి, నోట్ చేసుకున్నట్టున్నారు, అన్నింటికి సమాధానాలు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, బీజేపీ నాయకులకు తర్వాత ఇస్తా. ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మా మిత్రుడు కౌశిక్ పదే పదే దళితులని అవమానపరిచింది, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదన్నారు. మీరు సమాధానం చెప్పేసారు. దానికి దళితుల సీఎం కంటే కూడా ముఖ్యమంత్రి గారు సీఎం గా 2 దఫలుగా అవకాశం ఇచ్చారు. అది అయిపోయింది. అయితే ఏ సందర్భం దొరికినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కుల ప్రస్తావన తీసుకొస్తున్న తీరు చూస్తుంటే ఆ వర్గాలను ఎంత అవమానపరుస్తా ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కడియం శ్రీహరిని గతంలో నీది ఏ కులము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, నీ శీలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రాధేయపడ్డాడు. వేముల వీరేశం గారిని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర నిన్ను బట్టలు తీసి కొట్టిపిస్తా అని చెప్పి అన్నాడు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లుబట్టి విక్రమార్క గారిని యాదగిరి గుట్టలో తానేమో పీటల మీద కూర్చొని తనని కింద కూర్చోబెట్టి అవమానపరిచిండు. ఒకసారి 2 సార్లు కాదండి, ఇట్లా ప్రతిసారి. మొన్న ఒక రజక ఎమ్మెల్యేని వందలాది వేలాది మంది ప్రజల ముందర సభా వేదికల నేను ఒక రజకుని బట్టలు ఉతుక్కునేటువంటి ఆయన నేను సాకలాయనం తీసుకొచ్చి నేను ఎమ్మెల్యేని చేసిన అని చెప్పుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఉన్నప్పుడు 23 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉంటే ఇంతమంది దళితులు ఎమ్మెల్యేలుగా 9 మంది దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్నా మేము ఏ రోజు కూడా వాళ్ళ కులాలని వాళ్ళ యొక్క కుటుంబాలని లేకపోతే వాళ్ళ పుట్టుకని తీసుకొచ్చి మాట్లాడి వాళ్ళని అవమానపరిచిన సందర్భాలు లేవు. సందర్భం దొరికిన అది అసెంబ్లీనా, అది సభా వేదికనా, లేకపోతే బహిరంగ సభనా, ఏది అనేది కూడా సంబంధం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కుల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ఒక రజక ఎమ్మెల్యేని, ఒక ముదిరాజు కుటుంబానికి చెందినటువంటి ఎమ్మెల్యేలను చేస్తే మరి మీరు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి మీ ప్రస్తావన చెప్పుకోవడానికి మేము ఎంతమందిమైనా ఉంటాం. మీ ఒక్కరిని చేసి మాత్రం మేము వందలాది మందిని వేలాది మందిని ఉద్ధరించినట్టుగా మాట్లాడడం దేనికి ప్రస్తావన? కుల ప్రస్తావన, కులపిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. పదే పదే ఇవాళ అసెంబ్లీలో 100 సార్లు స్పీకర్ గారిని నువ్వు దళితుడు కాబట్టి మేము అనట్లేము స్పీకర్ గారిని దళితుడనో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి మేము ఆయన గౌరవానికి మేము ఎక్కడ కూడా ఆటంకం కల్పించలే. కానీ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆయన కులాన్ని ప్రస్తావిస్తూ ఆయన హోదాని కూడా మర్చిపోయి ఆయన అవమానపరుస్తున్న తీరు ఆయనకున్నటువంటి సామాజిక స్పృహకు నిదర్శనం. ఒకటి. రెండోది, ఇప్పుడు బీఆర్ఎస్ పొంగులేటిని టార్గెట్ చేసింది, మంత్రి పొంగులేటి గారిని టార్గెట్ చేసింది. అవును, మంత్రి పొంగులేటి గారు స్పష్టంగా దొరికిపోయినరు మేడం. ఒక విషయంలో కాదు, మనము మీరు అనుకునేది ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపాయికారు ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో భూ ఒప్పందాలు ఉన్నాయి. మీరు వెలుగుమట్లలో కూల్చిన భూములైనా అవి భూదాన భూములైనా, ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్న ఏ కూల్చివేతలకైనా, జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాలకు ఆయన వత్తాసు పలుకుతా ఉన్నాడు. ఈ 17 ఎకరాల భూమి కూడా భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ కు 21 మే 2025 నాడు జిహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్ఫర్ చేయబడ్డది. ఈ ట్రాన్స్ఫర్ చేయబడేటప్పుడు వాళ్ళు 10 ఎకరాలు అడిగితే 17 ఎకరాలు అప్పనంగా అప్పజెప్పిండ్రు. దీని వెనకాల పట్టణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రమేయంతోనే హెచ్ఎండి ఆ భూములను అప్పజెప్పింది. ఇది వాస్తవము. మేము వాస్తవ విషయాలను బయట పెడితే బీజేపీ నాయకులు ఎందుకో మేము ప్రజా సమస్యలు ఏవి ప్రస్తావిస్తలేమట అసెంబ్లీలో. అసలు ముఖ్యమంత్రి గారు ఇంకేమన్నారంటే ఎథిక్స్ కమిటీకి అప్పజెప్పండి అధ్యక్ష అన్నాడు. ముఖ్యమంత్రి గారు మీకు అవగాహన ఉందో లేదో, ఈ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు హౌజ్కు సంబంధించినటువంటి ఏ కమిటీలు కూడా మీరు వేయలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎథిక్స్ కమిటీ లేదు, ఇంకా సభా వ్యవహారాల కమిటీ లేవు, ఏవీ లేవు, కమిటీలే లేవు. మీరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏ బాధ్యతలు అప్పచెప్పాలా, ఏ కమిటీలో మెంబర్ పెట్టాలనేటువంటి సామాజిక సమీకరణలో కుల ప్రస్తావన చేస్తా ఉన్నావు తప్ప వాటి మీద మీకు అవగాహన లేదన్నది ఒకటి. ఇక బీజేపీ నాయకులు మాట్లాడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఎథిక్స్ కు సంబంధించి కమిటీ లేదు అంటే బెదిరింపు వాటన్నింటికి సంబంధించి ప్రస్తావించకూడదు అంటే దానికి రెఫరెన్స్ చేయకూడదా మేడం? లేకపోయినా కూడా స్పీకర్ గారే చైర్ ఆఫ్ ద హౌస్ గా స్పీకర్ గారికి తక్షణం ఏ నిర్ణయం తీసుకునేటువంటి అధికారమైనా ఉంటది. మాకు స్పీకర్ గారి మీద రెస్పెక్ట్ ఉంది. మా నాయకుడు ఒకవేళ కౌశిక్ గారు ఎథిక్స్ కమిటీకి ఆ సభా వ్యవహారాలకు ఆటంకం కల్పించే విధంగా ఉంటే ఏ చర్యలైనా తీసుకోమని చెప్పి మేము స్పీకర్ గారికి స్పష్టంగా చెప్పినాం. ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి గారు పదే పదే కుల ప్రస్తావన తీసుకోవచ్చు,
స్పీకర్ గారి కులాన్ని మిగతా వాళ్ళ కులాన్ని అవమానపరుస్తా ఉంటే ఆయన మీద కదా ఎథిక్స్ కమిటీకి కంప్లైంట్ చేయాల్సింది, ఆయన మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. ప్రతి ఒక్కరి కులాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది మేడం? ఓ రజకుడు ఎమ్మెల్యే ఓకే, కావద్దా? ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు భూ వ్యవహారాలకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ వివాదాల్లోకి పదే పదే అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోందని ప్రొజెక్షన్ మీరు ఇస్తున్నారని, మీ టైంలో కూడా భూముల అమ్మకాలు అవి జరిగాయి. జోష్న గారు, మీరు కూడా మేము ఇచ్చినటువంటి ఆధారాలని ముందర పెట్టుకొని మాట్లాడి ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మేము బయట పెట్టిన ప్రతిదీ వెలుగుమట్లలో భూములు లాక్కోవడం కోసం పేదల ఇల్లు కూల్చింది అబద్ధమా? అక్కడ నేలమట్టమైన భూములు అబద్ధమా? ఇవాళ వెలుగు చెరలో భూములు లాక్కున్నది అబద్ధమా? హైడ్రా పేరు మీద కూలుస్తున్న భూములది అబద్ధమా? ఇండస్ట్రియల్ భూముల పేరు కోసం హిల్టా చట్టం తెచ్చింది అబద్ధమా? మీరు చెప్పండి, ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా? ఇగో ఇవాళ మొన్న జరిగినటువంటి 90 టెండర్ కుంభకోణం రద్దు కావడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలు ఎట్లయితే మేడం ప్రజలకు అర్థమైతా ఉంది కదా. మీలాంటి అబద్ధమా నిజమా అనేది ఒక కంప్లీట్ విచారణ జరిగి ఇది అని ప్రజలకు చెప్తేనేమో ఏమో ఈ రోజుకి ఇది ఉంటుంది, రేపు ఇంకొక వార్త వస్తుంది, లేదంటే ఇంకొక వివాదం వస్తుంది, ఇంకో భూమి సంబంధించి వస్తుంది. కన్క్లూడింగ్ పాయింట్ శుభం కార్డే పడదు దేనికి మన దగ్గర. మేడం గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటి తెలవాల్సింది ఏంటంటే నిరంతరం ప్రజా సమస్యలను ప్రస్తావించేటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం యొక్క తప్పులను ఎండగట్టడంలో ప్రభుత్వం ప్రతిసారి దాటివేసే దూరము, తప్పించుకునే దూరనో లేకపోతే సైడ్ ట్రాక్ చేసే దూరాన్ని ప్రభుత్వం చేయవచ్చు తప్ప ప్రతిపక్షంగా మాకు ఇంకేముంటది మేడం? ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రస్తావిస్తా ఉన్నాం. ప్రజలకు ఇవాళ కార్పొరేషన్లు ప్రకటించారు, ఏ కార్పొరేషన్ కు ఎన్ని నిధులు కేటాయించిన అనేటువంటి అంశాన్ని హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, తలసాని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. బీజేపీ నాయకులకు సభా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినారో అవగాహన లేకుండా అసలు బీజేపీ ఏం మాట్లాడుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తలేరు అంటా ఉన్నారు. మేము ప్రస్తావించినాం కాబట్టి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో ప్రస్తావన జరిగింది. రైతులకు ఎకరానికి సంబంధించినటువంటి ఆ రైతు బంధు పడ్డది. మిగతా అంశాల్లో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి యూనివర్సిటీలకు వచ్చేటువంటి నిధులు కావచ్చు. ఇన్ని కార్పొరేషన్లు ప్రకటించారు మేడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కార్పొరేషన్ చైర్మన్ నిధులు ఇచ్చిండో తెలుసా? 0 అండి. కేటాయించడం గణం, ఖర్చు పెట్టింది 0. మోసం జరుగుతూనే ఉంది. బీసీలను అయితే అత్యంత ఎక్కువగా దారుణంగా మోసం చేసింది. జోష్న గారు, గత 12 సంవత్సరాలుగా అంటే తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నాము, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాము అనే అవగాహన లేకుండా మొదటి నుంచి కూడా అప్పుడున్న కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎగ్జాక్ట్లీ సిమిలర్ మోడల్లో అప్పుడు ఫార్మా భూములు ఎట్లా గుంజుకున్నారు, అప్పుడు నేరేళ్ల బాధితులను ఎట్లా కొట్టించారు, మరియమ్మ లాకప్ డెత్, ఇవన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల 3 నెలల కాలంగా లగచర్ల కావచ్చు, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి తప్పులు చేశారు కాబట్టి వారిని ఇంటికి పంపించారు అనుకుందాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? దేని మీద వారు ప్రజలకు ప్రభుత్వ భూమి అంటే ఏంది మేడం? ప్రజల భూమే కదా. ప్రజల భూమిని ఇప్పుడు హైడ్రా అనే ఒక ఏజెన్సీని పెట్టి రకరకాల చోట్ల ప్రభుత్వ భూమి, నేను FTL ల్యాండ్లు తర్వాత చెరువుల గురించి మాట్లాడతలేను, ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని మీరు లాక్కున్నారో 11 ఎకరాలు బంజారా హిల్స్ లో, 7 ఎకరాలు కుత్బుల్లాపూర్ లో, ఇట్లా అనేక చోట్ల ప్రతిరోజు పేపర్లు ఏమొస్తుంది? 2000 కోట్ల విలువైన భూమి, 700 కోట్ల విలువైన భూమి. అసలు ఈ ల్యాండ్లను మీరు రీకవర్ చేసిన తర్వాత 986 ఎకరాలు రీకవర్ చేసినామని హైడ్రా వెబ్సైట్ లో పెట్టిరు కదా. 1 ఇంచు భూమి అయినా మరి పేదలకు పంచిర్రా అండి? 10 గజాల ల్యాండ్ అయినా ఒక ఇల్లు కట్టించిర్రా అండి పేదలకు? మీరు యూపీలో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అనేక చోట్ల ఎవరైతే మాఫియాలు, డాన్లు, తర్వాత ఈ అంటే రౌడీలకు సంబంధించిన ల్యాండ్లను ప్రభుత్వ భూమిని రీకవర్ చేసిన తర్వాత వెంటనే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నది ప్రభుత్వం. మరి మీరెందుకు అట్లాంటి మోడల్లోకి వెళ్ళారు? 986 ఎకరాలు రికవర్ చేసినామని హైడ్రా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నది కదా. మరి ఒక్క ఇందిరమ్మ ఇల్లన్న కట్టియొచ్చు కదా మీరు దానిలో? ఒక్క ఇల్లన్న కట్టించారా పేదలకు? అది చెప్పరు, దాని గురించి మాట్లాడరు. SC ST సప్లాన్ గురించి మేడం శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని గత 2 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. SC ST సప్లాను మీరు ఘనంగా పెడుతున్నారు, లెక్కలు పెడుతున్నారు బడ్జెట్ లో, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఏం చేశారు? ఎంతమందికి కొత్త ప్రాజెక్టులు ఇచ్చారు? ఎంతమంది SC పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇచ్చారు? ఎంతమందికి విదేశీ విద్యకు ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు నిజంగా ఎంత బడ్జెట్ పెడుతున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిసిపోతుంది కదా.
రెండోది బీసీ సప్లాన్ అని చెప్పారు మేడం. బీసీ సప్లాన్ 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు. మొదటి సంవత్సరం 11,000 కోట్లు, మొన్న 12,000 కోట్లు అని చెప్పారు. నేను క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళ లెక్కల ప్రకారము నేను 11,000 కోట్లలో కేవలం 3,900 కోట్లు మాత్రమే ఖర్చు చేసిరు వీళ్ళు బీసీ సప్లాన్ కింద. దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయలేదు. అంటే ఎంత మేడం? ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ప్రభుత్వం చెప్తున్నది కదా, మరి 56% బీసీలకు మీరు పెట్టే ఖర్చు ఎంత అండి? 3,900 కోట్లు. ఏం అసలు కొంచెమన్నా మనం మాట్లాడే దానిలో బ్యాలెన్స్ ఉందా? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు వెంటనే? మీరు గమనించండి, ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 2024 నుంచి ఫస్ట్ 2023 డిసెంబర్ లో హెచ్ఎండిఏ స్కామ్, 2024 ఫిబ్రవరిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, 2024 జూన్ లో కాళేశ్వరము, 2024 డిసెంబర్ లో జిఎస్టీ స్కామ్. నేను డేట్లు తప్పు చెప్పొచ్చు కానీ ఇదే సిరీస్ ప్రకారము 7 కుంభకోణాలు, గొర్రెల స్కాము, ఫిషరీ స్కాము, ఇట్లా అనేక స్కాములని పదే పదే చెప్పి ఫార్ములా ఈ స్కాము చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఒక్క దానిలోనైనా ఆధారాలు ఉన్నాయని చెప్తారు కదా పదే పదే మన ముఖ్యమంత్రి గారే, హోంమంత్రి కూడా. మరి ఒక్క విషయంలోనైనా ఆ కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, లేకుంటే అప్పటి మంత్రులం కావచ్చు, ఒక్కరినైనా ఇప్పటి వరకు జైల్లో పెట్టారా అండి? ఏం చెప్పిండు ఆయన? నేను జైల్లో పెట్టి తీరుతా అని చెప్పిండు. ఫార్ములా ఈ గురించి ఎన్నిసార్లు మాట్లాడండి మేడం ఆయన? ఫార్ములా ఈ ఓపెన్ అండ్ షట్ కేసు, నేను వెంటనే కేటీఆర్ భయపడుతున్నాడు, క్యాష్ పిటిషన్లు పట్టుకొని హైకోర్టుకి వెళ్తున్నాడు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఏసీబీ చార్జ్ షీట్ సభలో ఏమైంది? సిబిఐ ఎంక్వైరీ మీకు అప్పచెప్పినటువంటి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి దాని గురించి ఎంతవరకు వచ్చింది? ఏంటి మాకివ్వండి అని అడిగారు, ఇచ్చాము, ఏం చేశారని అంటున్నారు. సో ప్లీజ్ గివ్ మీ 30 seconds. నేను క్లియర్ గా చెప్తా, ప్రజలకు కూడా తెలవాలి. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎప్పుడైతే సెప్టెంబర్ మాసంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అక్టోబర్ నెలలో హైకోర్టు అంటే ఈ విషయం కాళేశ్వరం విషయము ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ అని హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి ఇచ్చింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కు అగేన్స్ట్ గా కౌంటర్ అఫిడవిట్ ఎవరు ఫైల్ చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైల్ చేయాలి. ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ కు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి. నవంబర్ లో ఫైల్ చేయాలి, అక్టోబర్ లో ఫైల్ చేయాలి, చేయలేదు. నవంబర్ లో 19 చేయలేదు. ఆ తర్వాత మొన్న ఫిబ్రవరి 25వ తారీఖు ఫైల్ చేశారు మేడం. మీరు కావాలంటే చూడండి, మొన్న నేను ఐ విల్ షో యూ ఎవిడెన్స్ ఆల్సో. ఫిబ్రవరి 25వ తారీఖు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే 4 నెలలు మీరు తాత్సారం చేస్తే మరి సిబిఐ ఎట్లా ఎంటర్ అవుతుంది మేడం? మీరు కౌంటర్ అఫిడవిట్, ఇప్పుడు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ హైకోర్టు వీళ్ళ పైన ఎటువంటి కాళేశ్వరం విషయంలో ఇద్దరి పైన ఎటువంటి ఇది తీసుకోవద్దు అని చెప్పారు. రెండో విషయం, సిబిఐ ఆల్రెడీ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా తీసుకున్నది, దాని మీద స్టడీ చేస్తున్నారు. ఎప్పుడైతే హైకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ ను లిఫ్ట్ చేస్తుందో ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎందుకు ఎంటర్ అయ్యారు? వాళ్ళకు ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. యాక్చువల్గా హైకోర్టు ఇవ్వడం కూడా అంటే ఇప్పుడు ఏదైతే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విచారణ ఘోష్ కమిటీ కన్నా కూడా ముఖ్యంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తోనే చెయ్యొచ్చు అని చెప్పింది ఆల్రెడీ. మేడం మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తా. 2023 డిసెంబర్ నుంచి 2025 వరకు అంటే 2 సంవత్సరాలు మీరు తాత్సారం చేయొచ్చు, టైం పాస్ చేయొచ్చు. అసలు ఆ సెక్రటరీ గారినే అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న అఫీషియల్స్ అట్లనే కంటిన్యూ చేయొచ్చు. ఆధారాలన్నీ మసూసి మారడికాయ చేయొచ్చు, ఏది పడితే అది మార్చొచ్చు. మీకు మొత్తం పూర్తిగా 2 సంవత్సరాలలో కాళేశ్వరం స్కామ్ గురించిన ఒక్క ఆధారం కూడా లేచే ప్రయత్నం చేసే ప్రతి అధికారిని అట్లనే ఉంచొచ్చు. కానీ మీరు మాత్రం సిబిఐ మీద బట్టగలిసి మీద ఇస్తారా? లేకుంటే కేంద్ర ప్రభుత్వం మీద బట్టగలిసి మీద ఇస్తారా? లేకుంటే బీజేపీ పార్టీ మీద బట్టగలిసి మీద ఇస్తారా? ఏం మాట్లాడుతున్నాం మేడం మనం? ఇప్పుడు మీరు 2 సంవత్సరాల వరకు టైం పాస్ చేయొచ్చు పూర్తిగా, దాని గురించి ఒక్క యాక్షన్ కూడా తీసుకోదా? మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. జార్ఖండ్ లో మైనింగ్ కుంభకోణం జరిగితే సిబిఐ ఎంక్వైరీ ఉన్నా కూడా అక్కడ లోకల్ గవర్నమెంట్ వారిని ఆధారాలతో బయట పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి హైకోర్టులో కేసు నడిపించింది. మరి అది చేయండి ఆ పని. అదేదో సిబిఐకి ఇచ్చేసినాం కదా, మాకేం సంబంధం లేదు చెప్పారు ఏటీఎం అని. మేడం ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి జోషి కమిషన్ మీద మాత్రమే హైకోర్టులో స్టే ఉంది తప్ప మిగతా అంశాల మీద లేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐకి రాసింది నిండు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో సభ్యులంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే 48 గంటల కేసు బుక్ చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ కేసు బుక్ చేయకపోగా
అనవసరంగా వీళ్ళ భారతీయ జనతా పార్టీ సొంత బీఆర్ఎస్ పార్టీ విజిలెన్స్ కాపాడే డిపార్ట్మెంట్ ప్రయత్నం చేశారు. 17 మంది పేర్లు ఇంకోటి ఇస్తే మేడం. ఒక్కళ్ళ పేరు మీద ఓకే. కనీసం ఎఫ్ఐఆర్ DOPD. దాఖలు చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు చరణ్ గారు వారంలో చరణ్ గారు 32 కాంగ్రెస్ మందికి వారంలో సంబంధించి అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవాలి అని వచ్చిన దానికి సంబంధించి కూడా ఎటువంటి చర్య గవర్నమెంట్ తీసుకోవాలా? అంటే వాళ్ళు లేకపోతే మళ్ళీ పాలనకు సంబంధించి ఇవి జరగవు కాబట్టి అటు మీరు చర్యలు తీసుకోలేదా, ఇబ్బంది అవుతుందన్న విషయంతో చర్యలు తీసుకోలేదా పక్కన పెడితే దానికి కూడా మీరు ముందుకేం రాలేదనేది క్వశ్చన్. 32 విజిలెన్స్ డిపార్ట్మెంట్ 17 మంది ఇంజనీర్ల పేర్లు రెండు ఇన్స్టిట్యూషన్స్ పేర్లు ఇచ్చింది మేడం. సార్ మీ టైం అయిపోయింది. మీ కార్ రేసింగ్ వ్యవహారంలో డిఓపిటి అనుమతి ఎవరు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వం కదా. ప్రధానమంత్రి నేతృత్వంలో డిఓపిటి అనుమతి ఇవ్వకపోవడం మూలంగా కార్ రేసింగ్ వ్యవహారం లేట్ అయింది. అదేవిధంగా కాళేశ్వరం నవంబర్ 19వ తారీఖు గవర్నర్ గారు ఇచ్చారు కేటీఆర్ గారిని అనుమతి. మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీకు దమ్ము లేదా? ముఖ్యమంత్రి దమ్ము లేదా? కేటీఆర్ గారు కృష్ణ గారు ఈ రెండు పార్టీలు ఇట్లనే కొట్లాడుకుంటాయి, కాలయాపన చేస్తాయి. చరణ్ గారు ఇప్పుడు మైనింగ్ దందా అంటూ ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది, ప్రభుత్వంగా ఒక మంత్రి పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి మరి మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఇది అసలు అని, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆరోపణలు ఏదో మనం ఆషామాషిగా అనుకుంటే సరిపోదు, డెఫినెట్ గా అవి జనాల పైన ఆ ప్రభావం చూపిస్తాయి. ఏం చేస్తున్నారు ఎందుకంటే గతంలో రాజకీయ విమర్శలు ఏం ఎఫెక్ట్ చూపించవా? పార్టీలకు చూపిస్తాయి కదా. సో దీనికి సంబంధించి మీరు ఎందుకంటే చిన్న ఏదో ఇదైతే క్రషర్ సంబంధించి ఆ రోడ్డు చిన్న వచ్చింది క్రషర్ కాబట్టి ఆ రోడ్డు కోసం సంబంధించి మాత్రమే మైనింగ్ సంబంధించిన యాక్టివిటీ జరుగుతా, అది కూడా అనుమతితో జరుగుతా ఉంది. దాని పెద్దగా చేసే అంశం బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు పుష్కలంగా 100% చెప్తే కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి సంబంధించి ఇచ్చే నిధులు ఆపడం తోటి 7 లక్షల ఇళ్లకు 4 లక్షల ఇళ్లకు కనెక్షన్లు లేవు, 3 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి వాటరే రావట్లేదు. దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కేంద్రాన్ని కోరినాం. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తుందా, దానికి సంబంధించిన పథకాన్ని నిధులు శాంక్షన్ చేస్తా చూడాలా. ఏ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తున్నాడు, అన్ని అంశాల మీద చర్చ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర 27 చెరువులు పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి 526 కోట్ల రూపాయలు కేటాయించుకుని 26 ఎకరాలకు నీళ్లు ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, తర్వాత టెంపుల్ సంబంధించిన అంశం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నం కావచ్చు, అన్ని అంశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అసెంబ్లీ వేదిక కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ప్రజల నుంచి వస్తున్న రిక్వెస్ట్ల ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రతి అంశం విషయంలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే చర్చలకు సిద్ధం లేకుండా అనవసరం ఏదో అంశం తీసుకొచ్చి అసెంబ్లీ పక్కదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇస్తే సస్పెండ్ చేస్తున్నారంటున్నారు. మేడం ఇక్కడ మీకు చర్చకు తావు ఇచ్చారు, చర్చకు అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, వచ్చిన డిప్యూటీ ఫ్లోర్ ఏమో తెలంగాణ సమాజం తప్పదారి పడిచే. పోయిన అసెంబ్లీ ఏం చెప్పారు? కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద చర్చ మేము ఉన్నాం, మా పిల్లలు సరిపోతున్నాయి కేసీఆర్ గారు అనే పిల్లలు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. గోదావరి జలాల సమయం కృష్ణా జలాల్లో ఎవరి ఆయనలో అన్యాయం జరిగింది, ఏ ప్రాజెక్ట్ ఎట్లా కట్టిరు, డిపిఆర్ లేదు, అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎన్ని ఎకరాలు చూద్దామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మైనింగ్ కు సంబంధించి సభా సంఘం ఏమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఆధారాలు ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమే అని అంటున్నారు. మరోవైపు మీ కుటుంబీకులపై వస్తున్నటువంటి ఆరోపణలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడడం చూసాము. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.